దిగి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త నాయకుడు కలిసి చిత్తశుద్ధితో పనిచేసి పార్టీని బలోపేతం చేయాలన్నారు. ఒక్కసారి అధికారం కోల్పోతే ఎలాంటి కష్ట నష్టాలు పడతామన్నది ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. వైసీపీ నేతలకు కూటమిని విమర్శించే ప్రశ్నించే ధైర్యం లేదని, టీడీపీలో ఉన్నవారే ఒకరికొకరు శత్రువులుగా తయారవుతున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికి కూడా యాక్షన్ చేస్తారు. ఊరికే బయట ఏదో చేసేసినట్టు ఉన్నారు, లోపల చేస్తారు. మనకు శత్రువులు ఎవరు లేడు. వైసీపీ వారికి అంత దమ్ము లేదు. చెప్తాను కదా, మన నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళకి అంత దమ్ము లేదు. మనలోనే మనకు అంతర్గత శత్రువులు ఉన్నారు. ప్రతి ఒక్క గ్రామంలో మాకు విసిగి వేసారిపోతాను. ఎందుకు బాధ చేస్తానంటే పొద్దున్నే లేసే యామంత్రి 6 నుంచి 11 వరకు ఉండడు. పొద్దున్న నుంచి కుక్క తిరిగినట్టు తిరుగుతూ ఉంటాం. పొద్దున్న నుంచి తిరుగుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం. అయినా తృప్తి లేదు. బాత్రూమ్ కాడికి వచ్చినా సంతకం పెడతాను, బండ్ల మీద నిలబెడతాను, సాగులకు పోయినా వస్తాను, ఎక్కడ పోయినా పని చేస్తాను. అయినా కూడా అవుట్పుట్ లేదు. ఎందుకు లేదంటే మన నియోజకవర్గం అంటాడు. అట్లా నియోజకవర్గంలో ఇంకా మనం బాగా పని చేయాలి, కానీ మనమే పొలాలు పెట్టుకోవడం ఎక్కువ. నా దగ్గరకు వచ్చే వాళ్ళు 90% మంది వైసీపీ వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం. ఎంతసేపు మన మీద వాడు బాగుంటే అంతా నవ్వుతో మాట్లాడాలంటే భయం వేస్తుంది. నేను భుజం మీద చేసే అయిపోయి కాదర్వాసాకి ఏదైనా బంగారు ఇచ్చినట్టు మంచి. మనమే కులాలు పెట్టుకోవద్దండి. మనలోనే గుంపులు ఉన్నాయి. గుంపులతోనే గబ్బు భ్రష్టు పట్టిపోయింది. చాలా ఊర్లో ఇంకా మార్పులు రాలేదు. ఇప్పటికి కూడా యాక్షన్ చేస్తారు. ఊరికే బయట ఏదో చేసేసినట్టు